చాలామంది అనుకుంటారు యేసు ప్రభుని నమ్ముకోగానే ఉన్న కష్టాలు అన్నీ పోతాయని అనుకుంటారు. యేసు ప్రభు నీ కష్టాలను పరిష్కరిస్తాడు. నీ జీవితంలో ఉన్న సమస్యలను దేవుడు పరిష్కరిస్తాడు, ఖచ్చితంగా తీసేయాలని చెప్పట్లేదు. కానీ దేవుణ్ణి నమ్ముకున్నప్పుడే నీకు శ్రమలు కష్టాలు వస్తాయి. కానీ నీ కష్టాన్ని ఇచ్చేది మాత్రం దేవుడు కాదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజులో చాలామంది క్రైస్తవులు ఏ విధంగా ఉన్నారంటే 100కు 90% మంది దేవుని నమ్మిన పిల్లలు ఏమనుకుంటారంటే ఏదైనా అనారోగ్యం రాగానే ఇది దేవుని యొద్ద నుండి వచ్చింది కావచ్చు అని నమ్ముతారు. అనారోగ్యం దేవుని యొద్ద నుండి ఏ విధంగా వస్తుంది నాకు చెప్పండి. ఒక వచనం చూపించండి కొత్త నిబంధనలో. ఒక్క వచనం లేదు. ఎందుకంటే బైబిల్ సెలవిస్తుంది, నువ్వు యేసు ప్రభుని నమ్ముకున్నావు అని అంటేనే ఖచ్చితంగా నీకు కష్టాలు వస్తాయి. ప్రభువారు అన్నాడు, ఈ లోకంలో మీకు శ్రమ కలుగును. యేసయ్య నీకు శ్రమలు ఇవ్వడు, కానీ ఈ లోకంలో నువ్వు ఉన్నావు కాబట్టి ఖచ్చితంగా ఈ లోకంలో ఉన్నప్పుడు నీకు శ్రమలు వస్తాయి.